హలో గాయ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అరకు అటవీ శాఖ పర్యావరణ ఉద్యానవనం అదేనండి అరకులో కొత్తగా వెలుగులోకి వచ్చిన అరకు పైనరీ మీకైతే చూపించబోతున్నాము. ఈ అరకు పైనరీ అరకు మ్యూజియం నుంచి మనకు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. అరకు నుంచి ఒరిస్సా వెళ్ళే దారిలో జైపూర్ రోడ్ వస్తుంది కదా, అక్కడ రైట్ టర్న్ తీసుకుంటే ఈ అరకు పైనరీకి మనం ఈజీగా చేరుకోవచ్చు. సో ఈ అరకు పైనరీ చేరుకునే రోడ్ అయితే ఈ రకంగా ఉంది. అరకు పైనరీకి అయితే మనం వచ్చేసాము. ఈ ఆపోజిట్ అంతా కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇదంతా కూడా అటవీ శాఖ పర్యావరణ ఉద్యానవనం. అరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధీనంలో నడిచే ఒక పార్క్నే అరకు పైనరీగా మనమైతే పిలుస్తున్నాం అనమాట. మరోసారి ఆ అరకు పైనరీ ఆపోజిట్లో చెట్లు ఏ రకంగా ఉన్నాయి, ఆ చుట్టుపక్కల పరిసరాలు ఏ రకంగా ఉన్నాయి అనేది మీకు చూపెడుతున్నాను. ఇక్కడ పైన్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని పైనరీ అని పిలుస్తారు. ఇది అటవీ శాఖ ఎకో టూరిజం ప్రాజెక్ట్లో భాగంగా దీన్ని అయితే డెవలప్ చేసింది. మనమైతే ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాము, చూసారు కదా, 50 రూపీస్. అది టికెట్ కౌంటర్ అనమాట. మరోసారి ఇక్కడ ఉన్నవన్నీ అక్కడ చూపిస్తున్నారు. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మ్యాప్ కూడా మనకి ఎంట్రన్స్లోనే ఉంది. సో రీసెంట్గా దీన్ని ఓపెన్ చేశారు. దాదాపు 5.5 కోట్ల వ్యయంతో దీన్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మొత్తం 6 ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా 6 లొకేషన్స్ ఉంటాయి. క్యాఫ్టీరియా, వుడెన్ డెక్, ట్రీ డెక్, అలాగే ఏకాంత, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఎరీనా, ఇలా మొత్తం ఈ 6 మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నేచర్ క్యాంపింగ్, ఫోటో ఫ్రేమ్, అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఎరీనాకి అయితే వెళ్తున్నాం. నేను మీకు స్పాట్ చేసింది ఆ పైన్ ట్రీస్కి కాసే కాయలు అనమాట. సో ఆ కాయల్ని మీకు వీడియో చివరిలో చూపెడతాను. అది ఎందుకు ఉపయోగిస్తారు, దాని స్పెషాలిటీ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను, ఓకేనా? మీరైతే వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం నేచర్ క్యాంపింగ్ జోన్కి అయితే వచ్చాము. ఈ టెంట్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి రెంట్కి ఇస్తారు. మినిమం 500 నుంచి స్టార్ట్ అవుతుంది. లోపలైతే చూసారు కదా, 3 పడుకోవడానికి అయితే వీలుగా ఉన్నట్టు చెప్తున్నారు. సో సీజన్ బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే వాష్రూమ్స్ అవి మీకు చూపెడుతున్నవి. ఈ సెంటర్లో మనకి క్యాంప్ ఫైర్ పెట్టుకొని దింసా కూడా మనం కావాలంటే వాళ్ళతో అరేంజ్ చేసుకోవచ్చు. సో ఈ ఏర్పాట్లన్నీ అక్కడ ఉండడానికి ఏర్పాట్లు ఈ రకంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది వుడెన్ డెక్ అనమాట. అక్కడ ఒక వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. ఈ అరకు పైనరీ పక్కనే మనకి రైల్వే ట్రాక్ కూడా ఉందన్నమాట. కిరణ్డోల్ ప్యాసింజర్ అప్పుడే వెళ్తుంది చూడండి. విస్టాడామ్ కోచ్ కూడా మనకు కనబడుతుంది. మన ఛానల్లో విస్టాడామ్ కోచ్ జర్నీ వీడియో కూడా ఉంది. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు మనం ఏకాంత, సన్సెట్ పాయింట్, అలాగే 3 డెక్ అయితే చూడబోతున్నాము. ఆ పక్కనే సన్సెట్ పాయింట్ అనమాట. అంటే ఈవినింగ్ టైంలో ఇక్కడ నుంచి సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ఈ 3 డెక్ అయితే వెళ్తున్నాము. అక్కడ ఒక ఫోటోషూట్ జరుగుతుంది, చూస్తున్నారు కదా. సో ఎక్కడ చూసినా సరే ఇలా ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. సో కింద నుంచి పైకి ఎక్కి ఆ 3 డెక్ మీద పైన అయితే ఫోటోషూట్స్ అయితే తీసుకుంటున్నారు. సో మీకు మరోసారి ఆ సన్సెట్ పాయింట్ అటువైపు ఉందని మీకు చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మీరు చూస్తున్నది పోస్ట్ వెడ్డింగ్ సాంగ్ షూట్ అండి. నాకైతే ఎవరిని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే నేను తీయలేదు. చూసారా, ఇక్కడ మరొక పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ అయితే జరుగుతుంది.
చూస్తున్నది క్యాఫ్టీరియా కమ్ ఏకాంత అనమాట. సో అక్కడి నుంచే మనం ఏదైనా అక్కడ ఉండాలనుకుంటే మనం ఫుడ్ కానీ కాఫీ కానీ ఏమైనా ఆర్డర్ ఇస్తే మన ఆర్డర్ని బట్టి వాళ్ళైతే ప్రిపేర్ చేసి మనకి ఇస్తారు. చూస్తున్నారు కదా, ఆ సైడ్ మళ్ళీ మరొక వీడియో షూట్ అయితే డ్రోన్తో జరుగుతుంది. ఈ ఓపెన్ డెక్ నుంచి మనం ఈ అరకు పైనరీ మొత్తాన్ని కూడా వీక్షించవచ్చు. అంత అద్భుతంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ ఓపెన్ డెక్ నుంచి చూస్తే అరకు పైనరీ మనకి. చూపిస్తున్నది ఈ దేవదారు వృక్షం తాలూకా కాయలు అనమాట. ఇవి చాలా గట్టిగా ఉంటాయి. వీటిని వృధాగా పక్కనైతే పడేస్తున్నారు. అయితే వీటిని సిమ్లా మనాలి వాటిల్లో 500 రూపీస్ కూడా అమ్ముతారు. చూసారు కదా అరకు పైనరీ యొక్క అందాన్ని. సో చాలా చాలా బాగుంది. ఐ హోప్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా సేమ్ మాకు వచ్చిన ఫీలింగే మీకు కూడా కలుగుతుందని అనుకుంటున్నాను. మంచి క్లారిటీతో మన వీడియో చాలా బాగా వచ్చింది. సో మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నేచర్ లో ఉన్నంత అందం మరి ఎక్కడ కూడా లేదు కదంటారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది రీసెంట్ గా స్టార్ట్ చేశారు అరకులోని. ఇప్పటికీ ఇది ఇలా ఉందంటే ఫర్దర్ అంటే రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని డెవలప్ చేస్తారట. సో అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఈ రోజు మన వీడియో. నెక్స్ట్ లొకేషన్ కి వెళ్తున్నామండి. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త బ్లాగ్ తో మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు